మనోహరము. నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, నీ ముఖము మనోహరము. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై. అణువణువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. అణువణువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా? యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా? నిన్ను వీడి క్షణమైన, నీ ముఖము మనోహరము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా? యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా? నిన్ను వీడి క్షణమైన, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, నీ ముఖము మనోహరము, నీ పాదాలు అపరంజిమయము, నీ ముఖము మనోహరము, నీ స్వరం మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేడయ్యా. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును,
ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును చెబుదాం స్తోత్రం స్తోత్రం ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నేను వెదకకపోయినా నన్ను వెతికితివి నే ప్రేమించకపోయినా ప్రాణం పెట్టితివి నేను వెదకకపోయినా నన్ను వెతికితివి నే ప్రేమించకపోయినా ప్రాణం పెట్టితివి నీలాంటి దేవుడు ఏడయ్యా ఈ జగమందు నీ సాటి దేవుడు లేడయ్యా స్తోత్రం నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీ సాటి దేవుడు లేడయ్యా ఆరాధింతును అందరూ చెబుదాం స్తోత్రం ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆమేన్ ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా 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 నిన్నే స్తుతింతునయ్యా ప్రతి ఒక్కరు హృదయమంతటితో అది చేసే ప్రతి మేలును బట్టి నిన్నే స్తుతిస్తాను నిన్నే కీర్తిస్తాను నిన్నే ఘనపరుస్తాను నిన్నే ఆరాధిస్తానయ్యా స్తోత్రం హల్లెలూయా నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీ సాటి దేవుడు లేడయ్యా ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా పరిశుద్ధుడా
హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం, మీ దేవదూతల్ని మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం. అవునయ్యా, మీ వల్లనే మాకు విశ్వాసం, మీ వల్లనే మాకు నిరీక్షణ, మీ వల్లనే మాకు ధైర్యం, మీలోనే మాకు ఆనందం. ప్రభువా, మీరు ఇస్తున్న ఈ అవకాశాలను బట్టి స్తుతిస్తున్నాం. మీ స్వరము వింటే మేము బ్రతుకుతాము, మీ స్వరం వింటే మేము స్వస్థత పొందుతాం, మీ స్వరం వింటే మేము క్షేమంగా ఉంటాం. ప్రభువా, మీ వాక్యమును తెరవండి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడమని. ఎవరు ఏ అవస్థలో ఉన్నారు, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మీకే తెలుసు కనుక మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, బలమైన ప్రార్థనాత్మను మీరు మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ గొప్ప ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందాలండి. మరి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. లూకా సువార్త దయచేసి ఓపెన్ చేయండి. ఇరవై 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం మొదటి 4 వచనాలు. కానుక పెట్టెలో అమ్మా ఓకే. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను, కానుకల పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు, కానుకల పెట్టెలో కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసిన, ధనవంతులు కానుకలు పెట్టెలో కానుకలు వేయుట ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా 2 కాసులు అందులో వేయుచుండగా చూచి. చాలా ప్రభు చూస్తున్నాడు. ప్రభు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. వాక్యంలో రాయబడి ఉంది, ఆయన ఆకాశం నుండి చూస్తున్నాడు అంట. ఏం చేస్తున్నాడు? ఆయన ఆకాశం నుండి చూస్తున్నాడంట. ఒకసారి కీర్తనల గ్రంథం ఓపెన్ చేయండి. ఈ కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. పదకొండవ కీర్తన 4వ వచనం చదువుతాండి. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము సింహాసనము ఆకాశమందున్నది. ఆయన యెహోవా పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సింహాసనము ఆకాశమందున్నది. 2 విషయాలు. ఎక్కడున్నాడంట? ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. సింహాసనం ఎక్కడుందంట? అదేంటి? ఆయన ఎక్కడ, సింహాసనం అక్కడ? ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సింహాసనము ఆకాశమందున్నది. అంటే సింహాసనము దేవుని యొక్క స్థితి, దేవుని యొక్క స్థానం. అలాగే
దేవుని యొక్క అధికారం దాన్ని సూచిస్తూ ఉంది. అంత గొప్ప దేవుడు ఎక్కడున్నాడు? అంత గొప్ప దేవుడు ఎక్కడున్నాడు? పరిశుద్ధాలయంలో ఉన్నాడు. సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు. ముందేమో చూచుచున్నాడు అని చెప్పని రాయబడి ఉంది, తర్వాత పరిశీలించుచున్నాడు. చూడటం వేరు, పరిశీలించటం వేరు. ఇప్పుడు మీరు దారి వెంట వచ్చేటప్పుడు ఎన్ని స్తంభాలు ఉన్నాయి అని చెప్పి నేను లెక్క పెట్టాను. నేను అడిగాను మిమ్మల్ని, ఏమని చెప్తారు? ఒక 10 ఉంటాయా? నువ్వు లెక్క పెట్టావా? ఎవరైనా లెక్క పెట్టిన వాళ్ళు ఉన్నారా? సో దారి వెంట వచ్చేటప్పుడు అందరూ చూసుంటారు స్తంభాలని. చూసారా, చూడలేదా? చూసే ఉంటారు. కానీ చూడటం వేరు, పరిశీలించడం వేరు. పరిశీలించడము అని చెప్పానంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎన్ని స్తంభాలు ఉంటాయి. సో ఏంటది? పరిశీలించడం, జాగ్రత్తగా దాని గురించి నిశితంగా చూడటం, లేకపోతే నిశితంగా ఆలోచించటం. దేవుడు మనుషుల్ని చూడటం మాత్రమే కాదు, ఆయన పరిశీలిస్తున్నాడు, నిశితంగా పరిశీలిస్తున్నాడు. వారిని గురించి, వారి పరిస్థితిని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఆ గ్రహింపుతోటి 21వ అధ్యాయంలోకి వద్దాం. మళ్ళా కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న కానుకల పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఏ దేవుడు? ఆకాశమందు సింహాసనం ఉన్న దేవుడు, పరిశుద్ధాలయములో నివసించే దేవుడు. ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? మనుషులందరినీ చూస్తున్నాడు, మనుషులందరినీ పరిశీలిస్తున్నాడు. ఆ దేవుడే ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కరు కానుకలు ఇస్తున్న విధానాన్ని పరిశీలిస్తున్నాడు. ఆయన పారజూచెను, జాగ్రత్తగా చూస్తున్నాడు. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, ఎవరినో కూడా రాయబడి ఉంది. ధనవంతుల్ని చూస్తున్నాడు, దరిద్రుల్ని చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడండి? మందిరంలోకి వచ్చిన ధనవంతుల్ని చూస్తున్నాడు, దరిద్రుల్ని చూస్తున్నాడు. వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో దాన్ని చూస్తున్నాడు. గమనిస్తున్నారా? సో దేవుని దగ్గరికి వచ్చే మనల్ని దేవుడు గమనిస్తున్నాడు. దేవుని దగ్గరికి వస్తున్న మనము ఎందుకు వస్తున్నామో దేవుడు గమనిస్తున్నాడు. 14వ కీర్తనలో కనుక మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమందు నుండి చూచి నరులను పరిశీలించను. ఇంకేం చూస్తున్నాడు దేవుడు? ఆకాశం నుండి ఏం చూస్తున్నాడంట? ఏం చూస్తున్నాడు? నరుల్లో వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని చెప్పి చూస్తున్నాడు. సో మందిరంలోకి వస్తున్నారు, కానుకలు వేస్తున్నారు. అంటే ప్రభు వాళ్ళని చూస్తున్నాడు, వాళ్ళల్లో వాళ్ళ మనస్సును చూస్తున్నాడు. వాళ్ళని చూస్తున్నాడు అంటే వాళ్ళ మనస్సును చూస్తున్నాడు. వాళ్ళ దృష్టి ఎవరి మీద ఉంది? వాళ్ళ మనస్సు దేని మీద ఉంది? వాళ్ళ దృష్టి ఎవరి మీద ఉంది? వాళ్ళ మనస్సు దేని మీద ఉంది? యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడు శిష్యులతోటి. అదేమిటి అని చెప్పానంటే, సూది బెజ్జములో ఒంటె ప్రవేశించడం సులువు దేనికన్నా? ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళడం కన్నా. ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళడం కన్నా సూది బెజ్జంలో ఒంటె ప్రవేశించటము చాలా సులువు అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. ఎందుకు చెబుతున్నాడు అని చెప్పనంటే, సాధారణంగా ధనము ఎక్కడుంటుందో మనసు అక్కడే ఉంటుంది అని చెప్పినని ప్రభు ఈ మాట చెబుతున్నాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త భూమి మీద మీ కొరకు ధనము, అదంతా అవసరం లేదమ్మా, 24 చదవండి.
ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. 21వ వచనం కూడా చదవమ్మా. నీ ధనము ఎక్కడ నుండును, మీ ధనము ఎక్కడ ఉండును, అక్కడనే నీ హృదయము ఉండును, అక్కడనే మీ హృదయము ఉండును. చూసారా, దేవుని దగ్గరికి వచ్చే వారి మనస్సు దేవుడు చూస్తాడు. నీ మనసు దేవుని మీద ఉందా, మరి దేని మీద ఉంది? ప్రభు చెబుతున్నాడు, ధనము ఎక్కడ ఉంటుందో మనసు అక్కడే ఉంటుందంట. చాలామందికి, అనేక మంది ధనవంతులను గురించి ఇక్కడ రాశాడు. ఆ ధనవంతులు ఏం చేస్తున్నారు? ధనాన్ని ప్రభువుకి ఇస్తున్నారు. ప్రభు పారజూచెను. ఎందుకు స్పెసిఫిక్గా ధనవంతుల గురించి ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఆయన? ఎందుకంటే ధనవంతుల మనస్సు ఎలా ఉంటుందో ఆయన చెబుతున్నాడు. ధనం మీద వాళ్ళ మనసు ఉంటుంది. ధనం మీద వాళ్ళ మనసు ఉన్నప్పుడు దేవునికి ఇచ్చే మనసు రాదు. గమనిస్తున్నారా? దేవునికి ఇవ్వడం వేరు, మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వడం వేరు. దేవునికి ఇవ్వడం వేరు, ధారాళముగా దేవునికి ఇవ్వడం వేరు. దేవునికి ఇవ్వడం వేరు, హృదయం అంతటితో దేవునికి ఇవ్వడం వేరు. దేవునికి ఇవ్వడం వేరు, సమృద్ధిగా దేవునికి ఇవ్వడం వేరు. ప్రభు దాన్ని చూస్తున్నాడు. నువ్వు ఎలా ఇస్తున్నావు, నీ మనసు ఎక్కడుంది? నువ్వు ఎలా ఇస్తున్నావో మాత్రమే కాదు, నీ మనసు ఎక్కడుంది, నీ మనసు దేని మీద ఉంది అనే ప్రశ్న ఇందులో ఉంది. కయీను హేబెల్ గురించి మనందరికీ తెలుసు, ఎప్పటి నుంచో వింటానే ఉన్నాం మనం. వాళ్ళిరువురిలో కూడా ఒకళ్ళు అర్పణ అర్పించారు. ఆ అర్పణ ప్రభువుకి అంగీకారమైంది. ఎందుకు అంగీకారమైంది? వాళ్ళ అర్పణ ఎందుకు అంగీకారమైంది? హేబెలు అర్పణ ప్రభువుకి ఎందుకు అంగీకారమైంది? శ్రేష్టమైనది అనే దేన్ని సూచిస్తుంది? అతని హృదయాన్ని సూచిస్తుంది. గమనిస్తున్నారా? శ్రేష్టమైంది దేవునికి ఇవ్వాలి అనేది మనసుకు సంబంధించింది. ఇవ్వడం కన్నా ముందు మనసు ఉండాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనస్సు లేకుండా మనము దేవునికి ఏమి ఇచ్చినా, ఎంత ఇచ్చినా దానివల్ల ప్రయోజనము లేదు. హేబేలు అర్పణ అర్పించినప్పుడు ఆ అర్పణను ప్రభు అంగీకరించడానికి గల కారణం హేబేలు అర్పణ మాత్రమే కాదు, హేబేలు అర్పించిన విధానం, హేబేలు అర్పించిన మనస్సు. ఏ మనస్సుతో తను ప్రభుకి ఇచ్చాడు, ఏ మనస్సుతో ఆ అర్పణను అర్పించాడు, ఎటువంటి సమర్పణ కలిగిన హృదయము అతనికి ఉంది. గమనిస్తున్నారా? దేవునికి ఇచ్చే మనసు ఉండాలంటే దేవుని మీద మనసు ఉండాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరు, ఇంతకుముందు రోజుల్లో నేను రూపాయి వేసేవాడిని. ఎంత? ఖచ్చితంగా రూపాయి. సిగ్గన్నా పడలేదు నేను. చూడటానికేమో చక్కగా డ్రెస్అప్ అయ్యి కానుకలు ఇది వచ్చేటప్పటికల్లా, ఆఫరింగ్ బ్యాగ్ వచ్చేటప్పటికల్లా ఆ ఆఫరింగ్ బ్యాగ్లో రూపాయి వేసేవాడిని టంగుమని. అంటే ఆ బ్యాగ్లో సౌండ్ రాదు కదా, సౌండ్ వినపడదు కదా, రూపాయి వేసేవాడిని. అప్పుడు మైక్లో నుంచి ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, ఎవరు బిడలై మాగండి అని చెప్పేసి. నేను అది నాకు పెద్ద పాఠం. అయితే ఆ తర్వాత ప్రభువుని తెలుసుకున్న తర్వాత, ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ప్రభువుకి ఎప్పుడైతే నా జీవితాన్ని ఇచ్చానో, ప్రభువుకి ఎప్పుడైతే నా హృదయాన్ని ఇచ్చానో, అర్పణ అర్పించే విధానం మారిపోయింది. గమనిస్తున్నారా? దేవునికి కావాల్సింది నీ అర్పణ కన్నా ముందు నువ్వు. అర్పణ అనేది నీ హృదయాన్ని కూడా తెలియపరుస్తుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నోటితో పాటలు పాడమంటే ఎన్నన్నా పాడతాం మనం. ప్రభువా నువ్వే దిక్కున, నువ్వు లేకపోతే నా ఇంకేమి లేదు ప్రభువా, నువ్వే నా ప్రాణము, నువ్వే నా అది, నువ్వే నా ఇది, ఇవన్నీ చాలా పాడతాము. కానీ దేవునికి ఇచ్చే దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా నీ మనస్సు దేవుని మీద ఉంటేనే నువ్వు దేవునికి ఇవ్వగలిగిన విధానంలో ఇవ్వగలుగుతావు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలాంటి వారిని పడితే అలాంటి వారినిగా దేవుడు ఆశీర్వదించేది. ఎందుకంటే దేవునికి తెలుసు, ఎవరి మనసు ధనం మీద ఉంటుందో వాళ్ళ మనసు దేవుని మీద ఉండదంట.
ధనం మీద మనసు కలిగిన వాళ్ళు ధనాన్ని లెక్క పెట్టుకుంటూ ఆ ధనాన్ని ఎలా ఆర్జించాలి, ధనాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి, ధనాన్ని ఎలా పెంచుకోవాలి, ధనవంతులం ఎలా కావాలి అనే మనసు కలిగి ఉంటారు. ఈ క్రమంలో తప్పుడు మార్గాల్లో కూడా అడుగులు వేసే ప్రమాదం ఉంది ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. అందుకనే వాక్యం రాయబడిన మాట, ధనాపేక్ష సమస్త విధమైన కీడులకు మూలము. లవ్ ఆఫ్ మనీ ఈజ్ ఎ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్. ధనాపేక్ష అంటే ధనం పట్ల అపేక్ష, అది సమస్త విధమైన కీడులకు మూలం అంట. గమనిస్తున్నారా? అందుకనే వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. ప్రొవర్బ్స్, సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, నీ ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము. నీ రాబడి అంటే నీకు ఎంత వస్తుంది? కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు విచిత్రమైన ప్రశ్నలు అన్నమాట. నాకు అసలు అంటే ఆ క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. కొంతమంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, అన్నయ్యనో లేకపోతే పాస్టర్ గారో లేకపోతే రకరకాలుగా అడుగుతారు. ఏమనంటే, ట్యాక్స్ కట్ అవుద్ది కదండి, ట్యాక్స్లో నుంచి కూడా తీయాలా? లేకపోతే మా ప్యాకేజ్ ఎంత కదండి, దాంట్లో నుంచి కూడా తీయాలా? లేకపోతే మా చేతికి వచ్చే దాంట్లోనే తీయాలా? ఇవన్నీ ఖర్చులు చాలా అవుతున్నాయి కదా, అది కూడా తీయాలా? ఇలాంటి ప్రశ్నలు, ఈ ప్రశ్నలు ఎప్పుడు వస్తాయి అని చెప్పానంటే, నీ మనసు దేవుని మీద లేనప్పుడు వస్తుంది. నీ రాబడి అంటే అర్థం ఏంటి? నీకు ఎంత డిసైడ్ చేయబడింది నీకు. కొంతమందికి పిఎఫ్లు కట్ అవుతూ ఉంటాయి, వాటిని లెక్కయ్యరు, వాటిని అయి తూచి మళ్ళా. సో నీ రాబడి అని చెప్పానంటే నీకు వచ్చే అంతటి మీద కూడా నువ్వు దేవునికి ఇస్తున్నావా? రాబడి అంటే అది. నీకు ఎంతైతే వస్తుంది, ఇన్కమ్ నీకు లోపలికి ఎంత వస్తుంది, నీకెంత వస్తుంది, దాంట్లో నుంచి నువ్వు దేవునికి ఇస్తున్నావా? అలా ఇవ్వాలంటే నీకు దేవుని పట్ల కృతజ్ఞత భావం ఉండాలి. దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు, దేవుడు నాకు సామర్థ్యాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు పని ఇచ్చాడు, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. దేనికి? సంపాదించటానికి. కాబట్టి ప్రభువా, నాకు కలిగిన దాంట్లో నేను నీకు ఇస్తున్నాను. దేవుణ్ణి పక్కన పెట్టి దేవుడు ఎప్పుడు సంపాదించమని చెప్పండి నీకు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆదివారం అంటే 12 గంటలు కాదమ్మా. కొంతమంది ఆదివారం అంటే 12 గంటలు అనుకుంటారు, ఇంకొంతమంది ఆదివారం అంటే 2 గంటలు అనుకుంటారు. అంటే చర్చి 2 గంటలు ఉంటుంది కదా, సో 2 గంటలు అనుకుంటారు. ఇంకొంతమంది ఆదివారం అంటే ఒక పూట అనుకుంటారు. ఆదివారం అంటే 24 గంటలు. ఎన్ని గంటలు? ఆదివారం, సండే, సోమవారంకి అలాగే 24 గంటలు ఉన్నాయో, ఆదివారానికి కూడా 24 గంటలే ఉన్నాయి. అర్థమవుతుందా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది ఆ 1-2 గంటలు పనులన్నీ పక్కన పెట్టేసి ఇక 2 గంటలు అయిపోయిన తర్వాత ఇక వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆదివారం నీకు ఇచ్చిన దేవుడు అందుకు కాదు, నువ్వు ఆయన కోసం ఖర్చు పెట్టమని. హల్లెలూయా. 6 రోజులు నువ్వు ఖర్చు పెట్టుకో, నీకు నచ్చినట్టు ఖర్చు పెట్టుకో. కానీ 7వ రోజు మాత్రం ఎవరికి ఇవ్వాలి? నువ్వు 6, 100 106 ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఏ లాభాన్ని ఆశించి ఏ లాభం కోసం నువ్వు పనిచేయడానికి వీల్లేదు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. అది దేవునికి ఇవ్వవలసిన సమర్పణ, దేవునికి ఇచ్చే అర్పణ. కాబట్టి కేవలం డబ్బు గురించి మాత్రమే అనుకోమాకండి. దేవుని పట్ల మనకు మనసు ఉంటే వీటన్నిటిని కూడా మనం ఆలోచిస్తాం. నేను దేవునికి ఏమి ఇవ్వగలను? నీ సమయం ఇస్తావా దేవునికి? ప్రతిరోజు నీకు సమయం ఇస్తావా? దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. ఎంతోమందికి లేని సమయం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆ సమయాన్ని నువ్వు దేవునికి ఇస్తున్నావా? కొంతమంది ఉద్యోగాలు చేస్తూ సమయం ఉండదు, వాళ్ళకు ఉండే సమయం వాళ్ళకు ఉంటుందిలే చెప్తున్నాను. ఉద్యోగాలు చేస్తూ సమయం ఉండదు, కానీ హౌస్ వైఫ్ల కింద కొంతమందిని దేవుడు ఉంచుతున్నాడు ఇంట్లో. అలా హౌస్ వైఫ్లుగా ఉండే వాళ్ళకి దేవునికి ఇవ్వడానికి ఎంతో సమయం ఉంది. ఆ సమయాన్ని దేవుని కోసం ఇస్తున్నారా? గమనిస్తున్నారా? నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు, మిగతా వాళ్ళకన్నా ఎక్కువగా సమయం ఇస్తున్నాడు దేవుడు నీకు. ఆ సమయంలో నువ్వేం చేస్తున్నావు? ఆ సమయాన్ని, వీలైనంత విలువైన సమయాన్ని నువ్వు దేవునికి ఇస్తున్నావా, లేకపోతే దొంగిలిస్తున్నావా? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఎందుకంటే ఎక్కువగా ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి దేవుడు ఎక్కువగా అడుగుతాడంట. మిగతా వాళ్ళకన్నా నేను నీకు ఎక్కువ సమయం ఇచ్చాను, నువ్వు ఏం చేసావు అంటే
సమాధానం ఉందా మన దగ్గర? ప్రభు అన్నం వండాను ప్రభు, కూర వండాను ప్రభు, ఈరోజు మంచి కూర వండాను ప్రభు, ఈరోజు కొంచెం టైం ఎక్కువ పట్టింది, ఈ సమాధానాలు చెప్తామా? ఆలోచించండి. ఈ దేవుడు అడుగుతాడు మనల్ని. ఎక్కువగా నీకు ఇవ్వబడింది అంటే అది వాక్యం కావచ్చు, నీకు సమయం కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా సరే ఎక్కువగా ఇవ్వబడినప్పుడు ఎక్కువగా దేవుడు అడుగుతాడు. కానీ అదేంటో కానీ ఎక్కువగా పొందుకోవడానికి ఇష్టపడతాం, కానీ తక్కువగా ఇవ్వడానికి ఇష్టపడతాం. మనం ఎక్కువగా రావాలి, తక్కువగా వెళ్ళాలి. ఏమంటారు దీన్ని? సంకుచితమైన స్వభావం అంటారు, లోభి మనస్తత్వం అని చెప్పని అంటారు. గమనిస్తున్నారా? విస్తారముగా విత్తువానికి విస్తారముగా పంట అనుగ్రహించబడుతుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు విత్తేదేమో ఇంత, నువ్వు ఎక్స్పెక్ట్ చేసేదేమో అంత. అది నీ సమయం కావచ్చు, నీ డబ్బు కావచ్చు, నీ తలాంతులు కావచ్చు, లేకపోతే మరి ఇంకేదన్నా దేవునికి సంబంధించింది కావచ్చు. దేవుని దగ్గర నుంచి ఎంతో పొందుకునే అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. మరి నువ్వు ఎంత ఇస్తున్నావు నువ్వు దేవునికి? ఎందుకంటే నరులందరినీ పరిశీలిస్తున్నాడంట, నరులందరినీ పరిశీలిస్తున్నాడు. నువ్వు ధనవంతుడివి, ధనవంతురాలివి కాకపోవచ్చు, దేవుడు నేను ధనవంతుడు, ధనవంతురాలిని చేయకపోవచ్చు, కానీ నువ్వు దేవునికి ఇచ్చే వ్యక్తివైతే, ముందు నీ మనసు ఇచ్చే వ్యక్తివైతే, నీ హృదయాన్ని సమర్పించే వ్యక్తివైతే, నిన్ను పేదవాడిగా మాత్రం దేవుడు చేయడు. హల్లెలూయా. అంటే నీకు కొరత లేకుండా ప్రభు నీకు సహాయం చేస్తాడు. నువ్వే 10 మందికి దీవెనకరంగా ఉండే పరిస్థితిలో నిన్ను పెడతాడు, కానీ నువ్వు చేయి చాచే పరిస్థితిలో దేవుడు ఎట్టి పరిస్థితుల్లో పెట్టడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దానికి తగినట్లుగా నువ్వు దేవునికి ఇస్తున్నావా? దేవునికి ఇస్తున్నావా? ఈరోజు నేను వాక్యం చెబుతుంది చూస్తున్నారు చాలామంది. నేను ఎన్ని గంటలు ప్రార్థనలో గడిపేవాడినో, నేను ఎంతగానో, ఇప్పుడు ఉద్యోగం చేయనప్పుడు సంగతిగా చెప్తుంది, చేసినప్పుడు కూడా, ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఒక పాస్టర్ గారు నన్ను అడిగారు, రవి 2 hours గడుపుతావా నువ్వు అని చెప్పి అన్నాడు. బయటికి చెప్పుకోవడం ఎందుకులే అని చెప్పేసి నేను జస్ట్ లేదు బ్రదర్ అంతకన్నా ఎక్కువే అన్నాను. అప్పటికే నేను చాలా గంటలు గడిపేవాడిని దేవుని దగ్గర. ఈరోజు వాక్యం మీకు ఊరినే అందట్లా. ఈ వాక్యం రిజిస్టర్ అయింది. ఎలా రిజిస్టర్ అయింది? గంటలు గంటలు వాక్యం చదివేవాడిని నేను. విపరీత ఇష్టంగా చదివేవాడిని వాక్యం, మోకాళ్ళమే చదివేవాడిని వాక్యం. ఈరోజు ఎంతో బాధపడుతున్నాను. నా కాలు ఇంతవరకు యాక్సిడెంట్ అయిన కాలు నొప్పి తగ్గలేదు, పూర్తిగా బాధపడుతున్నాను. నేను మోకరించి చదవలేకపోతున్నాను. కొంతమంది మోకరించి ప్రార్థన చేయడానికి కూడా బాధకమే. నీకు దేవుని భయం ఉంటుంది అసలు? మోకరించి ప్రార్థన చేసే ఇంగిత జ్ఞానం లేకపోతే నీకు దేవుని భయం ఎక్కడి నుంచి ఉంటుంది? దేవుని భయం లేనప్పుడు అసలు ఈ ప్రార్థనలో వినపడుద్ది. మోకాళ్ళు నొప్పులు ఉండో లేకపోతే వీలు కాని పరిస్థితుల్లో నువ్వు అలా చేసావంటే అర్థం ఉంది. కానీ అన్నీ బాగుండి కూడా నువ్వు మోకరించలేకపోతున్నావంటే. ఒకసారి నాకు యాక్సిడెంట్ అయింది. బందర్ రోడ్లో వస్తున్నాను, బైక్ మీద నుంచి పడిపోయాను నేను. కాలు వెళ్ళి మోకాలు వెళ్ళి రోడ్డు కొట్టుకుంది. నేను ప్రార్థన చేసుకుంటా వస్తున్నాను నేను బైక్ మీద. నేను ప్రభువుని ఒక ప్రశ్న అడిగాను, ప్రభు నేను ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను కదా, నాకు ఎందుకు ఇలా జరిగింది అంటే ప్రభు అన్నాడు, ఆ స్వరం నాతో అంటుంది, ఎక్కడన్నా నీకు చిరిగినాయేమో బట్టలు ఒకసారి చూసుకో, ఎక్కడ జరగలేదు. ఒక్క ఎముక కూడా నీకు విరగకుండా నేను చేశాను అని చెప్పేసాను. ప్రభు చెప్పాడు. అయితే ప్రభువా నేను టెస్ట్ చేస్తాను, మోకరించి ప్రార్థన చేసి టెస్ట్ చేస్తాను అని చెప్పాను. ప్రార్థన చేస్తే నిజంగానే నొప్పులు లేవు. హల్లెలూయా. గమనిస్తున్నారు ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుని పట్ల నువ్వు ఎలాంటి మనసు కలిగి ఉన్నావో, ఎలాంటి వైఖరి కలిగి ఉన్నావో దేవుడు చూస్తాడు. దేవుడు నీకు ఎన్నో గంటలు ఇస్తున్నాడు, సమయాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు, ధనాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు, లేకపోతే సువార్త అందించగలిగే అవకాశాలు నీకు ఇస్తున్నాడు, వాక్యాన్ని చదవగలిగే అవకాశం ఇస్తున్నాడు, వాక్యాన్ని చదవడానికి చదువు కూడా నీకు ఇస్తున్నాడు. ఎంతోమందికి చదువు రాదు. చదువు రాక పాపం వాళ్ళని వీళ్ళు అడుగుతూ ఉంటారు, అమ్మా కాస్త చదివి పెట్టమ్మా, కాస్త చదివి పెట్టమ్మా అని చెప్పానని వాళ్ళని వీళ్ళని అడుగుతా బాధపడుతూ ఉంటారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీకు చదువు కూడా వచ్చు. దేవుడు ఎంతోమందికి చదువు ఇచ్చాడు, చదివితే అర్థం చేసుకునే జ్ఞానం ఇచ్చాడు, చదివి అర్థం కాకపోతే చెప్పే సేవకులను కూడా దేవుడు ఇచ్చాడు. ఇన్ని సదుపాయాలు దేవుడు నీకెందుకు ఇవ్వాలి అసలు? ఆలోచించారా? ఇన్ని అవకాశాలు దేవుడు నీకు ఎందుకు ఇవ్వాలి? ఇన్ని సదుపాయాలు దేవుడు నీకు ఎందుకు ఇవ్వాలి?
ఈ హాల్ గురించి అందరూ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే మీ చర్చ్ చాలా అందంగా ఉంది, చాలా బాగుంది, చాలా విశాలంగా ఉంది, ఇది అనేకులు చెప్పే సాక్ష్యం. అయితే దీని బ్యాక్గ్రౌండ్ ఒక ప్రార్థన చేశాం. నేను ప్రాముఖ్యంగా నేను ఒక ప్రార్థన చేశాను. అదేమిటి అని చెప్పానంటే, విశాలమైన మందిరం కావాలి ప్రభువా. 2 కారణాలు ఉన్నాయి దానికి. ఒకటి, దేవుని సన్నిధిని ఆనందించడానికి, అనేక మంది రావడానికి. ఈ 2 కారణాలు. అయితే ఇది ఇచ్చిన తర్వాత నాకు తెలియకుండానే ఇందులో ఎక్కువగా మీటింగ్స్ జరగాలి. ఇంత ₹1000 కడుతున్నాం మనం. ఎందుకు ఇచ్చినట్టు దేవుడు ఇది మనకి? ఆదివారం నుంచి శనివారం వరకు లాక్ చేసుకొని, సోమవారం నుంచి శనివారం దాకా లాక్ చేసుకుని ఆదివారం ఉదయం వచ్చేసి 2 గంటలు ఆరాధించి వెళ్ళిపోవడం అనుకుంటున్నారు. కాదు, నిత్యం ఇక్కడ ప్రార్థన జరగాలి. హల్లెలూయా. ఎంతకాలము దేవుడి మందిరాన్ని ఇచ్చాడో అంతకాలము కూడా నిత్యము ప్రార్థన జరగాలి. వేస్ట్ అవ్వడానికి వీల్లేదు. హల్లెలూయా. అడుగుతాడు దేవుడు, నీకు ఎందుకు ఇచ్చాను ఇంత పెద్ద మందిరం? ఆ మందిరాన్ని కట్టడానికి ఇంత సామర్థ్యం నీకు ఎక్కడది? ఏమంటే నేను సంపాదిస్తే వస్తుంది ఇదంతా? ఇప్పుడు నేను ఆలోచించారు, కనీసం దీని గురించి ఆలోచిస్తే మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీరు నిజంగా ఆలోచిస్తే మీ అప్పులన్నీ తీరిపోతాయి. ఎందు గురించి? నా శక్తితో కాదు దీన్ని కడుతుంది, నా సామర్థ్యంతో కాదు దీన్ని కడుతుంది. కేవలం దేవుని వలన మాత్రమే దీనికి రెంట్ పే చేయబడుతుంది. హల్లెలూయా. ఏ రోజు నాకు తెలిసి, నాకు గుర్తుండి, ఆయనకి ఇవ్వాల్సిన డేట్ తర్వాత రోజు ఇచ్చినట్టు నాకు గుర్తులేదు ఎంతవరకు. వీలైతే ఒకరోజు ముందు కడతానే కానీ, లేదా ఆ రోజు ప్లే చేస్తానేమో కానీ డిలే మాత్రం చేసే పరిస్థితే లేదు. ఎందుకంటే దేవుడు ఎన్నడూ తక్కువ చేయలేదు. ఎందుకు తక్కువ చేయలేదు? అది నా ప్రశ్న. దేవుడు ఎందుకు తక్కువ చేయట్లేదు అని చెప్పనంటే, మీరు దేవుడిచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మందిరాన్ని ఇచ్చాడు, ఈ మందిరాన్ని ఉపయోగించుకోవాలి. ఎంతమంది మందిరానికి వచ్చి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు? అందుకోసం ఈ మందిరం, అందుకోసం ఈ స్థలం. ఎంతమంది కొత్త వాళ్ళని, దేవుని ఎరగని వాళ్ళని ఆహ్వానించే వాళ్ళుగా ఉన్నారు. అందుకోసం ఈ మందిరం, అందుకోసం ఈ స్థలం, అందుకోసం ఈ ఆరాధించే స్థలం. నీకు ఇచ్చిన ప్రతి దాని గురించి దేవుడు లెక్క అడుగుతాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఒకవేళ పొరపాటున దేవుడు నీకు ఎక్కువ సమయం ఇచ్చాడేమో రోజులో, లెక్క అడుగుతాడు దేవుడు. లెక్క అడుగుతాడు దేవుడు. ఏం చేస్తున్నావు నువ్వు ఈ సమయంతో? లెక్క అడుగుతాడు దేవుడు. ఏం చేస్తున్నావు నువ్వు ఈ వాక్యంతో? దేవుడు నీకు విస్తారంగా వాక్యం ఇస్తున్నాడు కదా. చాలామంది మందిరాల్లో లేని అవకాశం దేవుడు మన మందిరానికి ఇచ్చాడు, ఇంకా ఇవ్వబోతున్నాడు. అంటే సమృద్ధి అయిన ఆహారం. ఎందుకు ఇస్తున్నాడు? నువ్వు తిని 10 మందికి పంచి పెడతావని. హల్లెలూయా. నువ్వు తినకుండా నువ్వు ఎదుటివాళ్ళకి ఏమని పంచి పెడతావు? అంతేనా? నువ్వు తినకుండా, నువ్వు అనుభవించకుండా, నువ్వు ఆస్వాదించకుండా, నీ కడుపు నిండకుండా నువ్వు ఎదుటి వాళ్ళకి ఎలా సహాయపడగలుగుతావు? సహాయపడలేవు. ఈ వాక్యాహారం ఎందు గురించి అని చెప్పానంటే, నీ కడుపు నిండి నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి. హల్లెలూయా. అంతేగాని ఇన్ని రోజులు వచ్చినాయి కాబట్టి ఏదో ఒక రోజు వెళ్తాను నేను, అంతేనా? ఇన్ని రోజులు వచ్చినాయి కాబట్టి శుక్రవారమో, లేకపోతే మంగళవారమో, లేకపోతే ఇంకొక రోజో అని చెప్పేసి అన్నట్లుగా ఉండటానికి కాదు దేవుడు ఈ అవకాశం ఇచ్చింది. దేవుడు ఈ అవకాశం ఇచ్చింది మనం సద్వినియోగపరుచుకొని, మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకొని, ఆత్మీయంగా మనం ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండడానికి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన దాంతో నువ్వేం చేస్తున్నావు? ఇదే ప్రశ్న. దేవుడు నీకు ఇచ్చిన దాంతో, ఇచ్చిన వాటితోటి నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీకు బిడ్డలు ఇచ్చాడు, ఆ బిడ్డలతో నువ్వేం చేస్తున్నావు? ఆ బిడ్డలతో ఏం చేస్తున్నావు? ఆ బిడ్డలకు ప్రార్థన నేర్పిస్తున్నావా? ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఆ బిడ్డల కొరకు కన్నీరు కారుస్తున్నావా? ఆ బిడ్డల కొరకు ఉపవాసం ఉంటున్నావా? ఆ బిడ్డల కొరకు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో నేను దేవుని కొరకు సిద్ధపరచాలి నా బిడ్డని అన్నట్టుగా పెంచుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే దేవుడిచ్చాడు, ప్రభువుకు స్తోత్రం అని చెప్పేసినని ఆడ ఎలా పెరుగుతాడే అలా పెరుగుతాడులే, లేకపోతే ఎలా పెరుగుతుందో అలా పెరుగుతుందిలే అని చెప్పేసి అనుకుంటున్నావు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు ఒళ్ళు వంచి నీ బిడ్డలకి చెబుతావా?
నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తావా? నువ్వు ఉపవాసం ఉంటావా నువ్వు నీ బిడ్డల నిమిత్తం? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుని వాక్యం రాయబడింది, గర్భ ఫలము యెహోవా ఇచ్చు బహుమానం ఇచ్చింది పాడు చేయడానికి కాదు, బహుమానం ఇచ్చింది ప్రశస్తమైందిగా ఎంచి ఘనమైన రీతిలో దాన్ని వాడటానికి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎవరినిచ్చినా, అబ్బాయినిచ్చినా అమ్మాయినిచ్చినా దేవుడిచ్చిన బహుమానము. అయితే ఆ బహుమానము ఏమవ్వాలి? ఆ బహుమానము దేవుని చేతిలో పెట్టినప్పుడు అది ఉపయోగపడే బహుమానం కింద మారుతుంది, ఆశీర్వాదకరమైన బహుమానం కింద మారుతుంది, నీ ఇంటికే దీవెనకరంగా మారుతుంది, అనేక ఇళ్ళకి ఆశీర్వాదకరంగా మారుతుంది, సమాజానికి మేలుకరంగా మారుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ప్రభు అంట అనేకుల్ని చూస్తున్నాడు. ముఖ్యంగా ధనవంతుల్ని చూస్తున్నాడు, దరిద్రుల్ని చూస్తున్నాడు. ధనవంతులు వేస్తున్నారంట. చదవండి అమ్మ, అక్కడ ఏమని రాయబడి ఉందో. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు వెంటనే బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, వాళ్ళు ఎంత ఇచ్చారో అక్కడ రాయిలా, కానీ ఈమె ఎంత ఇచ్చిందో మాత్రం రాశాడు. వింటున్నారా? వాళ్ళు ఎంత ఇచ్చారో అక్కడ రాయిలా, 50, 100, 500, 1000 రాయిలా, కానీ ఈమె ఇచ్చిన 2 కాసులు మాత్రం అక్కడ రాయబడింది. ఎందు గురించి అని చెప్పానంటే, ఆమె ఇచ్చింది ప్రభువుని ఆకర్షించింది. మరి తక్కువ అమౌంట్ కదా, 2 కాసులు అంటే ఎంతో అల్పమైన మరి అర్పణ కదా. అంత అల్పమైనది ప్రభు ఎలా లెక్క చేశాడు? అంత అల్పమైన దాన్ని ప్రభు ఎలా పట్టించుకున్నాడు? అంత అల్పమైన దాన్ని ప్రభు ఎందుకు అంత విలువ ఇచ్చాడు అని చెప్పనంటే, అక్కడ ఒక మాట రాయబడి ఉంది. చదవండి అమ్మా. కలిగిన జీవనమంతయు, వచనాలు చదవమ్మా. వారందరూ తమకు కలిగిన వారు కలిగిన సమృద్ధిలో నుండి, సమృద్ధి దేవుడు ఏమి ఇచ్చాడంటే వాళ్ళందరికీ సమృద్ధి ఇచ్చారు. కానుకలు వేసిరి గాని, వాళ్ళ సమృద్ధి కానుకలు వేసిరి గాని, కంప్లీట్ చేయి. సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని, సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని, ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పాను. హల్లెలూయా. వారికి సమృద్ధి ఇచ్చాడు దేవుడు. సమృద్ధిలో నుంచి కొంత వేశారు. అది ఎంత అనేది ప్రభు రాయిలా, ప్రభు చెప్పలేదు మనకి. సమృద్ధిలో నుంచి ఎంతో కొంత. కానీ ఈమెకి సమృద్ధి లేదండి. లేమి అంటే కొరత ఉంది, ఈమెకి అవసరత ఉంది, ఈమెకి క్లిష్టమైన పరిస్థితి ఉంది, ఈమెకి కరువు పరిస్థితి, ఈమెకి ఈ లేమిలో జీవనము అంటే తన బ్రతకాల్సిన సమస్తము, తను బ్రతకాల్సిన సమస్తము అంటే అర్పణను దేవుడు ఎంత విలువైందిగా చూస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు కూడా పొరపాటును కూడా మీ నోటితోటి చందాలని చెప్పి అనమాకండి. ఏమనమాకండి? అది మన దేవుడు చందాల దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు అర్పణలు స్వీకరించేవాడు, కానుకలు స్వీకరించేవాడు. హల్లెలూయా. గమనిస్తున్నారా ప్రియ సహోదర, ప్రియ సహోదరి? వాళ్ళందరూ వాళ్ళ కలిగిన సమృద్ధిలో నుండి కొంత ఇస్తుంటే ప్రభువుకి, ఈమె లేమిలో ఏం చేసింది? తన జీవనమంతయు అంటే దేని మీద అయితే ఆమె బ్రతకాలో. 2 కాసులు అంటే మన దృష్టిలో 2 రూపాయలు అని చెప్పి అనుకుందాం. ఆ 2 రూపాయలకి ఏమొస్తుందో మరి? ఆ 2 రూపాయలకు బన్ను వచ్చింది అనుకుందాం. ఆ 2 రూపాయలు పెడితే ఆమెకు బన్ను వస్తుంది. ప్రభువా, రూపాయి నీకు రూపాయి నాకు అని కూడా అనుకోలేదు ఆవిడ. ఆ 2 రూపాయలతో ఎలా మేనేజ్ చేయాలని చెప్పి ఏడవలా. కొంతమంది ఇదొక ఏడుపు. ప్రభువా నాకు లేదు కదా, ప్రభువా నాకు లేదు, ఇదే ఏడుపు. నీకు ఇచ్చిందని అడుగుతున్నాడు ప్రభు, నువ్వేం చేస్తున్నావు? లేదు అని చెప్పని ఏడవద్దు. ఇచ్చిన దాంతో నువ్వు ప్రభుకి ఏం చేస్తున్నావు? నీకు కొంత ఇచ్చాడు, ఎంతో కొంత ఇచ్చాడు. అది రూపాయి కావచ్చు, 2 రూపాయలు కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, ఎంతో కొంత ప్రభు నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చిన దాంతో నువ్వేం చేస్తున్నావు? నీకు కృతజ్ఞత ఉందా? నీకు ఇచ్చిన దాంతో కృతజ్ఞత ఉందా? దాని నిమిత్తం ప్రభుకి థ్యాంక్స్ చెప్తున్నావా? చాలామంది అసలు వీటి గురించి పెద్ద పట్టించుకోరండి. వీటి గురించి పట్టించుకోకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు
మరి అయోమయమైనప్పుడు, అస్తవ్యస్తమైనప్పుడు బాధపడుతూ ఉంటాం. సమస్తాన్ని ప్రభు పరిశీలిస్తాడు. ఊరికనే ఒక వ్యక్తికి దేవుడు ఇవ్వడండి. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పాలంటే దాని బ్యాక్గ్రౌండ్ పరిశీలిస్తాడు. నీ వైఖరి ఎలా ఉంది, నీ మనసు ఎవరి మీద ఉంది, నీ మనసు ప్రభు మీద ఉందా? ప్రభు పరిశీలించే ఫ్యాక్టర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. నీ మనసు ప్రభువునే కోరుకుంటుందా? నీ అర్పణ హృదయమంతుడితో ఇచ్చేదేనా? నేను మొట్టమొదటిసారిగా మరి బాంబే ప్రాంతంలో ప్రభు నాకు చూపించిన ఆ సంఘంలోకి వెళ్ళినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటి అని చెప్పనంటే, అక్కడ దశంభాగాల గురించి కన్నా 20%, 30%, 40% ప్రభువుకి ఇచ్చే విధానం నేను చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోయాను. నాకు ఛాలెంజింగ్గా అనిపించింది. అరే, ఇప్పటిదాకా పాస్టర్ గారు దశంభాగాలు అని చెప్తూ ఉంటారు. పలానా వాళ్ళు, పలానా మార్తమ్మ గారు పలానా 1000 రూపాయలు ఇచ్చారు, లేకపోతే పలానా సువార్తమ్మ గారు 500 ఇచ్చారు అని చెప్పేసి ఇలాగ చెప్పుకోవడమే నాకు తెలుసు. కానీ దేవునికి ఇలా కూడా ఇవ్వచ్చా? దేవునికి ఇలా కూడా ఇవ్వగలమా? ప్రియ సహోదరి, నేను ఆ మందిరంలో గమనించింది, దేవుడు ఆ కుటుంబాలని ఎంత గొప్పగా దీవిస్తున్నాడు అని చెప్పనంటే, వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ చాలా ఉన్నతమైన స్థాయి. ఎలా వచ్చింది ఆ ఉన్నతమైన స్థాయి? వాళ్ళు ప్రభువుకి సమర్పించుకున్నది. వాళ్ళు ఎంత బిజీ పర్సన్స్ అయినా బుధవారం ఖచ్చితంగా మందిరానికి వస్తారు. ఎంత బిజీ పర్సన్స్ అయినా శనివారం ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా వస్తారు. ఎంత బిజీ పర్సన్స్ అయినా, ఇక 6, 100 అయినా 106 అయినా, ఏమొచ్చినా ఏదొచ్చినా ఆదివారం మందిరం మానే ప్రసక్తే లేదు. ఇచ్చేవరకు చావు వచ్చినా నేర్చుకున్నాను నేను. ఎంత ఇంపార్టెంట్ థింగ్ వచ్చినా సరే మందిరానికి వెళ్ళి అప్పుడు అవసరమైతే అక్కడికి వెళ్ళు. నాకు ప్రభు నేర్పించింది అది. ఇది నువ్వు ప్రభువుకి ఇచ్చే విలువ. గమనిస్తున్నారా ప్రియ సహోదరి? నువ్వు ప్రభువుకి ఏమిస్తున్నావు? విలువిస్తున్నావా లేదా విలువ తగ్గించేస్తున్నావా? నన్ను ఘనపరిచిన వారు నేను ఘనపరుస్తాను ప్రభువు చెప్పాడు. ప్రియ సహోదరి, అందరూ ఘనపరచబడలేకపోతున్నారు ప్రభు వలన. ఎందు గురించి అని చెప్పనంటే, వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. ప్రభు దగ్గర నుంచి ఎలా లాభపడదాం అని ఆలోచిస్తున్నారు తప్ప ప్రభువుని ప్రేమించేవాళ్ళు లేరి, ప్రభు ప్రేమను గమనించి ప్రభుకి ఏమన్నా ఇద్దాము అనేవాళ్ళు లేరి. ఏమండి, ఈ వ్యాలంటైన్స్ డే రోజు, వ్యాలంటైన్స్ డే తెలుసుగా, ఎప్పుడు చెప్పండి అమ్మా, పర్లేదు చెప్పండి. ఫిబ్రవరి 14 ముందు రోజు చూడాలి, ఆ వారంలో చూడాలి. అసలు షాపులన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. ఏంటి అంటే గిఫ్ట్ల కోసం అసలు చాలా ఇది చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళ ప్రేమను విలువగా ఎంచి వాళ్ళని తర్వాత వీళ్ళు చేసుకుంటారో చేసుకోరో కూడా తెలియదు, కానీ ముందు మాత్రం చాలా హడావుడి చేసేస్తారు. విలువైన గిఫ్ట్లు, ఇంట్లో వాళ్ళకి పైసా కూడా ఇవ్వడాడు, ఇంట్లో వాళ్ళకి ఇడ్లీ మొక్క కూడా పెట్టడం. కానీ ఆమె కోసం లేకపోతే అతని కోసం వీళ్ళు మాత్రం ఏం చేస్తూ ఉంటారు, రోడ్ల మీద పడి ఇలాగా డబ్బులు ఉన్నవి అంతా కూడా ఖర్చు పెట్టుకొని విలువైన బహుమానాలు కొనిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి, అది వ్యర్థమైంది. కానీ నీకోసం ప్రాణం పెట్టాడు ప్రభు. ప్రపంచంలో ఎవరూ పెట్టలేదు ప్రాణం, ప్రభు పెట్టాడు నీకోసం ప్రాణం. ఆయన నీకు ఇచ్చిన విలువ కోసం, ఆయన నీ పట్ల చూపించిన ప్రేమ కోసం నువ్వు ఏం చెల్లించగలవు? అపోస్తుడైన పౌలు అంటాడు, నా ప్రాణం చెల్లించగలను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మనసు అపోస్తుడైన పౌల్లో ఉంది కాబట్టే అతన్ని దేవుడు అపోస్తులుడిగా వాడుకున్నాడు. కొన్ని ఖండాల్లో దేవుని సువార్తను ప్రకటించడానికి ఒక బలమైన శక్తివంతమైన సాధనంగా వాడుకున్నాడు. ప్రభువుకు కావాల్సింది కారణాలు చెప్పేవాళ్ళు కాదు, ప్రభువుకు కావాల్సింది కారణాలు వెతికేవాళ్ళు కాదు, ప్రభువుకు కావాల్సింది తమ సొంత కార్యాలు చూసుకునేవాళ్ళు కాదు, ప్రభువుకు కావాల్సింది సమర్పణ కలిగిన వారు. హల్లెలూయా. ప్రభు కోసం నువ్వు ఏం త్యాగం చేయగలవు, ప్రభు కోసం ఏమి సమర్పించగలవు? ప్రభువా నేను ఇది వదులుకుంటాను ప్రభు, నువ్వు చెప్పగలవు నువ్వు ప్రభుతోటి?
అపోస్తలుడైన పౌలు అన్న మాట ఏంటి తెలుసా? ఏవేవి నాకు లాభకరముగా ఉన్నాయో వాటన్నిటిని నేను నష్టముగా ఎంచుకున్నాను. ఎన్నో ఉన్నాయి అపోస్తలుడైన పౌలు చేయటానికి, కానీ వాటన్నిటికన్నా కూడా సువార్తను ప్రకటించుటకు నన్ను దేవుడు ఏం చేస్తాడంట? తనలో బలవంతం పెడుతుందంట దేవుని ఆత్మ. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. అతనికి ఉన్న చదువుకి ఎంతో సంపాదించాల్సింది పౌలు, కానీ సంపాదించడం కాదు పౌలు నేర్చుకుంది, ఖర్చు పెట్టడం నేర్చుకున్నాడు. చెప్పండమ్మా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడి సంపాదించి ఖర్చు పెట్టడం నేర్చుకున్నాడు. ఎవరికి? దేవునికి ఖర్చు పెట్టడం నేర్చుకున్నాడు, దేవుని ప్రజలకు ఖర్చు పెట్టడం నేర్చుకున్నాడు. కాబట్టే తన జీవితం అంతా ప్రభు కోసం ఖర్చు పెట్టాడు, సువార్తను విస్తృతంగా ప్రకటించగలిగాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు ప్రభు కోసం ఏం ఖర్చు పెడుతున్నావు? ఎంతసేపు లేదు లేదు, సమయం అడిగితే లేదంటావు, సమయం అడిగితే లేదంటావు, తలాంతులంటే లేదంటావు, లేకపోతే ఇంకేదన్నా అంటే కుదరదంటావు, ఇంకేదన్నా అంటే వల్ల కాదంటావు, వీలు కాదంటావు. ప్రభు నిన్ను ఎలా దీవించాలి, ప్రభు నిన్ను ఎలా వాడుకోవాలి, ప్రభుని ఎలా వాడుకోవాలి, వాడుకోబోయే ముందు కూడా ప్రభు చూస్తాడు కదా, నువ్వు ఆయనకి ఏమి సమర్పించావు ప్రభు చూడ్డా? సమర్పణ లేకుండా నువ్వు ఎలా దీవెనకరంగా ఉండగలవు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? అన్ని వేల మంది ప్రజలు ఉంటే ప్రభు వాళ్ళకి భోజనం పెట్టమంటే ఒక చిన్న పిల్లాడు లెగిసి వచ్చాడంట, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఏమున్నాయి తన దగ్గర? వాళ్ళ అమ్మగారు మూటగట్టి పంపించి ఉంటారు, నాయన నువ్వు ఒక్కడవే తిన్నా, ఆయన పక్కన వాళ్ళకి కూడా పెట్టద్దు. కొన్నిసార్లు స్కూల్స్లో ఇలాగే, అరే పక్కన వాళ్ళు అడుగుతారేమో, వాళ్ళకి మాత్రం పెట్టద్దు. అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి ఏమని నేర్పిస్తారు? పీనాస్తనం నేర్పిస్తారు, స్వార్థం నేర్పిస్తారు. సో వీడు బాగా నేర్చుకుంటాడు దేన్ని? ఆ పొట్లని ఎవరికి ఇవ్వడు. అమ్మ మా అమ్మ నాకే ఇచ్చింది, నేను ఎవరికి ఇవ్వను అని చెప్పేస్తాను. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాడు. గమనిస్తున్నారా? అయితే ఆ చిన్నపిల్లాడు ఎలాంటి వాడు అని చెప్పంటే, లేచి తనకు కలిగిన దాన్ని ఇచ్చాడండి. ఏం కలిగి ఉన్నాడు తను? 5 రొట్టెలు 2 చిన్న చేపలను కలిగి ఉన్నాడు. దాన్ని తీసుకొచ్చి శిష్యుల చేతిలో పెట్టాడు. ఆ శిష్యులు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ప్రభు సనగలేదు, గొనగలేదు, దూషించలేదు, అవమానపరచలేదు. బుద్ధుందా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 5,000 మంది పురుషులు, అనేక వేల మంది స్త్రీలు, బిడ్డలు ఉన్నారు. ఏమన్నా బుద్ధుందా అని అనలా. వాళ్ళు ఏం కలిగి ఉన్నారు దాన్ని తీసుకొచ్చినప్పుడు ప్రభు ఏం చేశాడు? ఆశీర్వదించను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కలిగి ఉన్న దాన్ని ప్రభు దగ్గర తీసుకొస్తే, అయ్యా నాకు ఇంతే తలాంతు ఉందయ్యా, ఇంతే తలాంతు ఉందయ్యా. నేను అడిగాను ప్రభుని, ప్రభు నాకు పాట రాయాలని ఉంది ప్రభు, నాకు స్వరం ఇచ్చారు మీరు, ఒకప్పుడు నత్తొచ్చింది నాకు, నన్ను బాగు చేసి నన్ను స్వస్థపరిచారు, ఇది అందరికి తెలియాలి. ఒకప్పుడు సినిమా పాటలు పాడాను ప్రభువా, నీ పాట పాడాలి కదా ప్రభువా, నాకు పాట ఇవ్వు ప్రభువా, ఒక పాట రాయాలి ప్రభువా అని ఎన్ని రోజులు ప్రార్థన చేశాను. అలాంటిది పాటే కాదు, రాగం కట్టడానికి కూడా ప్రభు నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. పాట పాడుతుంటే జోనా శామ్యూల్ గారు వన్స్ అగైన్ అని చెప్పని అంటూ ఉండేవాళ్ళు. మీకు పాట సింపుల్గా వినపడుద్ది, కానీ రికార్డింగ్ స్టూడియోలో వాళ్ళకు కావాల్సిన రాగం వచ్చేదాకా మన ప్రాణం తీసేస్తాను. ఒకానొక టైంలో నేను నిజంగా బాధపడ్డాను, నేను ఎందుకు పాడుతున్నాను అని చెప్పినని. నేను అనుకున్నాను లోపల, ఏ రీతిగా నిన్ను స్తుతించగలను. నిజంగా ఇదే పదాలు వచ్చినాయి నాకు ఆ రోజు. నేను స్తుతించలేనయ్యా, నేను నా వల్ల కాదయ్యా అని ఎప్పుడైతే అన్నానో వెంటనే ప్రభు ఇచ్చాడు పాట. హల్లెలూయా. వెంటనే ఓకే అయిపోయిన తర్వాత కొద్ది సమయంలో విజయవాడలో సాంగ్ పాడినప్పుడు కూడా సెకండ్ సాంగ్ కూడా అంతే. ఒకనొక టైంలో అతనితో చెప్పేసాను, మీరు పాడేసేయండి అన్నాను. ఎందుకంటే పొద్దా ఇదే పని. ఏమంటాడు? ఇంకోసారి. నాకు చిరాకు బాధ రెండు మిక్స్ అయిపోయింది. నేను పాడలేను, మీరు పాడేసి, మీరు ఇది బాగా పాడతారండి, మీరు పాడేసేయండి అని చెప్పి అన్నారు. మా నాన్నగారు అన్నారు చివరిలో, ఒక ట్రైల్ అయ్యి ఒక్కసారి చూడు అని చెప్పి అన్నారు.
చాలా బాధపడి, ప్రవ్వా నేను పాడలేకపోతున్నాను ప్రవ్వా నాకు సహాయం చేయని చెప్పాను. పాడినప్పుడు వెంటనే ఓకే అయిపోయిందండి సాంగ్. హల్లెలూయా హల్లెలూయా. మా ఆవిడ మాత్రం ఒక టేక్లో పాడేసింది. ఒకటే కదా. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదర, నీ కలిగి ఉన్నదాన్ని నువ్వు ప్రభువుకి ఇవ్వాలి. చేత కాదు, వల్ల కాదు, వీలు కాదు, లేదు, కుదరదు, ఇవన్నీ కూడా ప్రేమ లేని వాళ్ళు చెప్పే మాటలు. గమనిస్తున్నారా? ఈరోజు బాగా వర్షం పడుతుందండి, అందుకని రాలేకపోతున్నానండి. నాకు జ్వరం అండి, నాకు జలుబండి, నాకు తుమ్ములండి, నేను రాలేకపోతున్నానండి. నాకు అదండి. నీ సమర్పణ ఏది? నీ విశ్వాసం ఏది? మందిరంలో అడుగు పెడితే ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అది కదా మనకు ఉండాల్సిన విశ్వాసం. డబ్బులు లేవండి, ఒకవైపు వెళ్ళడానికి నాకు ఛార్జీలు ఉన్నాయండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభువా నాకు ఒక్కవైపు వెళ్ళటానికి ఛార్జీ ఉందయ్యా, రెండో వైపు రావడానికి తెలియదు, నీ మీద నేను భారం వేసి వస్తున్నానయ్యా, నువ్వు చూడు ఒకసారి. దేవుడు నీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ప్రభువుకి ఎప్పుడు కారణాలు చెప్పొద్దు. ప్రభు పనికి, ప్రభు పరిచర్యకి ఎప్పుడు కారణాలు చెప్పొద్దు. ప్రభుకి ఎప్పుడు కూడా నువ్వేం చేయగలవు, నువ్వు చేసే మనసు నీకుందా, నీ మనసు నా మీద ఉందా, అంతే ప్రభుకి కావాల్సింది. నన్ను నమ్ముతావా? నన్ను నమ్ముతావా? నన్ను నమ్మి అడుగులు ముందుకేస్తావా? నేను నీ సంగతి చూసుకుంటానని చెప్పి నిజంగా నమ్ముతావా? అయితే నీ చెయ్యి నాకు ఇవ్వని చెప్పి అంటాడు ప్రభు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు నమ్మితే అద్భుతాలు చూస్తావు. హల్లెలూయా. ధనవంతులకి లేనిది ఈమెలో ఉంది ఏంటండి? సమర్పణ. ధనవంతులు వాళ్ళు కలిగిన దాంట్లో సమృద్ధిలో నుంచి కొంత ఇచ్చారు, కానీ ఈమె జీవనమంతయు దాని మీదే బ్రతకాలి. ఆమె ఆ 2 కాసుల మీదే బ్రతకాలి. ఒకానొక రోజు, ఒకానొక దినాన మన రాష్ట్రంలో, దేశంలో సంగతి తెలియదు కానీ రాష్ట్రంలో పరిస్థితులు ఎలాగుండేవి అంటే, పెద్దవాళ్ళంటే ఇంటికి భారంలాగా ఉండేది. కానీ ఈరోజు కళ్ళకద్దుకొని మరీ పెద్దవాళ్ళని చూసుకుంటున్నారు. ఎందుకని? ఏంటమ్మా? హల్లెలూయా. దేవుడు అలాంటి కృపను ఇచ్చాడు. మీరు ఎవరు ప్రార్థన చేశారో కానీ నిజం. ఈరోజు మన స్టేట్లో ఉన్న పరిస్థితి ఏంటి అని చెప్పానంటే, పెద్దవాళ్ళని చక్కగా చూసుకునే పరిస్థితి మనుషులుగా దేవుడు కల్పించాడు. అది హల్లెలూయా. మనుషులను వాడుకుంటున్నాడు, మనుషులుగా మనసు ఇచ్చాడు. ఆ మనస్సు ఇవ్వడానికి గల కారణం దేవుడు అండి. హల్లెలూయా. దీనికి ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు? దీనికి ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు? కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుని దగ్గర లేమి అని చెప్ప మాకు. దేవుని దగ్గర నేను బలహీనుని, నేను బలహీనరాలు నేను చెప్పొద్దు. దేవుని దగ్గర నా వల్ల కాదు ప్రభువా, నాకు వీలు కాదు ప్రభువా, నాకు కుదరదు ప్రభువా, నాకు చేత కాదు ప్రభువా, ఇలాంటి మాటలు ప్రభు దగ్గర చెప్ప మాకు. నువ్వు ఒకటే ప్రభు చెప్పాలి, ప్రభువా నీ సహాయంతో నేను చేస్తాను ప్రభువా, నువ్వు తోడుగా ఉంటే నేను చేస్తాను ప్రభువా, నీ కోసం నేను వస్తాను ప్రభువా, నిన్ను చూడటానికి వస్తాను ప్రభువా, నిన్ను కలుసుకోవడానికి వస్తాను ప్రభువా, నీ స్వరం వినటానికి వస్తాను ప్రభువా. ఎంతమంది అలా ప్రభు సన్నిధికి వస్తాను నాకు తెలియదు. నేనేం ప్రార్థన చేసుకునేవాడినో అదే మీతో చెప్తున్నాను. మీతోటి నేను నీ కోసం వస్తున్నాను, నేను కలుసుకోవడానికి వస్తున్నాను. నువ్వు మందిరానికి వచ్చే ముందు ప్రార్థన చేసుకోవాలి. ఏమనో తెలుసా? నిన్ను కలుసుకోవాలి ప్రభువా, నీ దర్శన భాగ్యం నేను పొందుకోవాలి ప్రభువా, నీ స్వరం నేను వినాలి ప్రభువా, ఈరోజు నీ స్వరం నేను వినాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకొని రా. నీ చెవులు రింగ్ రింగ్ అనిపించినట్టుగా ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతావు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. హల్లెలూయా. నువ్వు వింటావు అంతే, ప్రభు వినిపిస్తాడు నీకు. ఇద్దరిని చూస్తున్నాడు, ఇద్దరిని జాగ్రత్తగా గమనిస్తున్నాడు ప్రభు, ఇద్దరిచ్చిన కానుకను కూడా గమనిస్తున్నాడు ప్రభు. కానీ వాళ్ళల్లో ఒకరిని గురించి ప్రభు సంతోషపడుతున్నాడు. ఆ ఒక్కళ్ళు ఎవరండి? బీద విధవరాలు. ఆ బీద విధవరాలు ఏం చేసిందంట? తనకున్న జీవనమంతయు ప్రభుకి ఇచ్చిందంట. తన దీన స్థితిలో, లేమి స్థితిలో తన జీవనం అంతటినీ కూడా ప్రభుకి ఇచ్చి, తనకు ప్రభు పట్ల ఉన్న గౌరవాన్ని, ప్రభు పట్ల ఉన్న ప్రేమను, ప్రభు పట్ల ఉన్న విశ్వాసాన్ని చూపించింది. ఆమె అంగీకరించబడింది. అంగీకరించబడిందని దానికి అర్థం ఏంటో తెలుసా? అంగీకరించబడిందంటే షీ ఈజ్ బ్లెస్డ్, ఆశీర్వదించబడింది. హల్లెలూయా.
నువ్వు కానుకేస్తే నీ కానుకను దేవుడు దీవిస్తున్నాడా? దీవిస్తున్నాడమ్మా? నువ్వు ప్రభు కానుకిస్తుంటే నీ కానుకను ప్రభు దీవిస్తున్నాడా? నువ్వు పరిచర్య చేస్తున్నావు కదా, నీ పరిచర్ని ప్రభు దీవిస్తున్నాడా? నువ్వు ప్రభు సన్నిధికి వస్తున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, నీ ప్రార్థనని ప్రభు ఆలకిస్తున్నాడా? గమనిస్తున్నారా? నీ మనస్సు ప్రభు మీద ఉంటే నువ్వు చేసే ప్రతి పనిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ ప్రార్థన వెంటనే ప్రభు వింటాడు, వెంటనే ప్రభు దానికి జవాబిస్తాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీ పట్ల గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. ఈరోజు మన మనస్సు దేని మీద ఉంది? ఎవరి మీద ఉంది? దేవుడు నీకు ఇచ్చిన దాంతో నువ్వేం చేస్తున్నావు? అది ధనమైనా, అది సమయమైనా, అది తలాంతులైనా, అది పరిచర్య అయినా, అది దేవుని సన్నిధైనా, సహవాసమైనా, అది ఏదైనా ప్రభు నీకు ఇచ్చిన దాంతో నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం నోళ్ళు తెరిచి కొద్ది నిమిషాలు ఎవరికి వాళ్ళం పరీక్షించుకుంటూ, పరిశీలించుకుంటూ ప్రార్థన చేద్దామండి. ఈరోజు మనము నాతో సహా ఏం చేస్తున్నాం? ప్రభు మనకిచ్చిన దాంతో మనం ఏం చేస్తున్నాం? ఆమె తన జీవనమంతా కూడా ఖర్చు పెట్టేసిందండి. నువ్వు ఖర్చు పెడుతున్నావా నీ జీవనమంతా కూడా? నీ జీవనం అంతా ప్రభు అడగట్లేదు, కానీ నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు ప్రభుకి ఇవ్వగలుగుతున్నావా? నీకు ప్రభు ఇచ్చిన దాంట్లో అందరూ ప్రార్థన చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ఇవ్వగలుగుతున్నావా నువ్వు నీ సమయాన్ని? ఇవ్వగలుగుతున్నావా నువ్వు నీ తలాంతుల్ని? ఇవ్వగలుగుతున్నావా నువ్వు నీ శక్తి? ఇవ్వగలుగుతున్నావా నువ్వు నీ బిడ్డల్ని? ఇవ్వగలుగుతున్నావా నువ్వు నీ ధనాన్ని? ఇవ్వగలుగుతున్నావా నువ్వు నీ కష్టాన్ని? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఏ విషయంలో వెనకబడిపోతున్నావు? ఆ బీద విధవరాలు ఏమీ ఆలోచించుకోలేదండి. తన జీవనమంతటిని ఇచ్చే విషయంలో ఏమీ ఆలోచించుకోలేదు, వెనకడుగు వేయలేదు. నా ప్రభువు చూసుకుంటాడు. ఎంత విశ్వాసం! నా ప్రభువు చూసుకుంటాడు. నా ప్రభు నన్ను పోషిస్తాడు. నా ప్రభు నా అవసరాలు తీరుస్తాడు. నా ప్రభు నాకు సరిపోయిన వాడు. నువ్వు చెప్పగలవా ఈ మాట ధైర్యంగా? సమయం లేదని చెబుతున్నావు, కానీ ఇచ్చిన సమయంతో ఏం చేస్తున్నావు? భోజనం చేయడానికి ఈరోజు సమయం ఉంది, బంధువుల దగ్గరికి వెళ్ళడానికి సమయం ఉంది, స్నేహితుల్ని కలుసుకోవడానికి కూడా సమయం ఉంది, నీ సొంత పనులన్నీ చేసుకోవడానికి సమయం ఉంది, ఫోన్ చూసుకోవడానికి కూడా సమయం ఉంది. కానీ దేవుని దగ్గర సమయం ఉందా? దేవునితో గడపటానికి సమయం ఉందా? దేవుడు నీకు ఎన్నో తలాంతులు ఇచ్చాడు. దేవునికి ఖర్చు పెట్టే మనసు ఉందా నీకు? నీ కష్టాన్ని సాకులు చెప్తున్నావా? వాళ్ళ మీద వీళ్ళ మీద వంతులేసుకుంటున్నావా? లేకపోతే నా కష్టము నేను దేవునికి ఉపయోగపడాలి, నా బలము దేవునికి ఉపయోగపడాలి, ప్రభువా నన్ను వాడుకో. అది ఏ రీతిగా అయినా సరే, నాకు ఆరోగ్యం ఇచ్చావయ్యా, నీకోసం కష్టపడతానయ్యా, నన్ను సజీవునిగా చేసావయ్యా, నీకోసం ఉపయోగపడతానయ్యా, నాకు సువార్త వినే అవకాశం ఇచ్చావయ్యా, ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటానయ్యా. నాకు తెలిసిన ఈ సువార్త 10 మందికి
తెలియపరుస్తానయ్యా. నీవిచ్చిన ఈ మందిరానికి ఆహ్వానిస్తానయ్యా. నీవిచ్చిన ఈ మందిరాన్ని నేను ఉపయోగించుకుంటానయ్యా నీకు ప్రార్థన చేయడానికి. నిన్ను నన్ను దేవుడు లెక్క అడగడా? నీకు ఇచ్చిన దాన్ని బట్టి లెక్క అడగడా దేవుడు? ఖచ్చితంగా అడుగుతాడండి, ఖచ్చితంగా అడుగుతాడు. మహాపరిశుద్ధుడా, ఎంత సూటిగా స్పష్టంగా మాట్లాడారు. అవునయ్యా, మీరు చూస్తున్నారని, పరిశీలిస్తున్నారని మీ వాక్యం ద్వారా మీరు తెలియపరుస్తున్నారు. ధనవంతులు ఇచ్చేదాన్ని పారజూచెను అని మీరు రాశారు. అలాగే బీద విధవరాలు ఇచ్చిందని కూడా చూశారు. ఎవరు ఏ హృదయంతో ఇస్తున్నారో, ఎలాంటి హృదయంతో ఇస్తున్నారో మీకు తెలుసు. ఈరోజు నేను మమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నారు. మా హృదయాల్ని పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. మా మనస్సు మీ మీద ఉన్నదా? కృతజ్ఞత కలిగిన మనస్సున్నదా? విశ్వాసం కలిగిన మనస్సున్నదా? విధేయత కలిగిన మనస్సున్నదా? సమర్పణ కలిగిన మనస్సున్నదా అని మేము పరీక్షించుకోవడానికి నాయన మీరు మాకు సహాయం చేసి ఆ బీద విధవరాలకు ఇచ్చిన మంచి మనస్సు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.